లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నా సౌందర్యం కేవలం 399 రూపాయలు మాత్రమే. ఇది భారతదేశ నేటి దౌర్భాగ్యం. అసలు మామూలుగా మన దేశం సాంప్రదాయాలు కానీ అలాగే ఆచారాలు కానీ ఎటువంటివన్నీ మహిళలు అనగానే దేవతలాగా మరి ఆరాధిస్తూ ఉంటాము. సాధారణంగా తోటి మహిళలు కూడా మనం ఎంత గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం. కానీ నేటి సమాజంలో ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, నా అందం చూపిస్తా, నా సొగసు చూపిస్తా, నా అది చూపిస్తా, నా ఇది చూపిస్తానని చెప్పేసి దానికి ఒక రేట్ ఫిక్స్ చేశారు. 399 రూపాయలేనంట. ఏదో అమెజాను, నెట్ఫ్లిక్స్ ప్యాకేజ్ లాగా 399 రూపాయలేనంట. నిన్న ఇది వీడియో బాగా వైరల్. ఎవరు ఆ అమ్మాయి పేరేంటో మరి, యాంకర్ అంట, విష్ణుప్రియ అని ఏదో అంటున్నారు మరి. ఆ అమ్మాయి అంట, ఏమో నేను ఇప్పుడు చూడలేదులే కానీ అసలు ఆ అమ్మాయి మనకు తెలీదు. నిన్న ఏంటి అని చెప్పేసి అంటే 399 రూపాయల ప్యాకేజ్ అంట. ఏంటి ప్యాకేజీలు ఏంటి, ఇదేంటి అంటే ఈ రేట్లు ఫిక్స్ చేసుకున్నారు. ఎలాగుంది అంటే, మొన్నటిదాకా ఆ కేపీహెచ్బి మెట్రో దగ్గర నైట్ టైము విపరీతంగా ఇట్లాగే తిరుగుతూ ఉండేవాళ్ళంట. ఇప్పుడు అది పోయింది. ఇక డైరెక్ట్ అఫీషియల్గా ఇట్లా యాప్లో పెట్టేస్తున్నారనమాట. ఏమని దాని ఉద్దేశం ఏంటి అసలు అంటే, యువతని నాశనం చేయాలనే. ఇప్పటికే మామూలుగా మనకి మార్కెట్లో ఆ గంజాయో, డ్రగ్స్, అవో ఇవో ఈ మత్తు పదార్థాల వల్ల ఇదైపోతూ ఉంటే దానికంటే డేంజర్ ఇది. ఎంత డేంజర్ అంటే ఈ ప్యాకేజీలా ఇవే యువత వాళ్ళ జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోవాల్సినటువంటి స్టేజ్ అది. వాళ్ళ కెరీర్ మొత్తం అంటే వాళ్ళ జీవితం మొత్తం డిపెండ్ అయ్యే ఏజ్ అది. ఆ ఏజ్లో ఇట్లాంటివన్నీ కూడా సైడ్ ట్రాక్లు ఉంటాయి. ఈ సైడ్ ట్రాక్లో ఇప్పుడు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ ఫోకస్ అంతా కూడా కెరీర్ మీద ఉంచవలసిన గోల్డెన్ పీరియడ్ అది. అటువంటి సమయంలో ఈ రకమైన ఎర్రలు వేస్తున్నారంటే మీదేం పోయిద్ది? డబ్బుల కోసం వేస్తారు. మీకేదో ఈ పిచ్చి ఫాలోవర్లు ఒకళ్ళు ఉంటారు, అది ఎందుకో ఏంటో తెలీదు. అమ్మాయిలు కొంచెం అటు ఇటుగా, కొంచెం స్లీవ్లెస్ డ్రెస్సులు వేసినా, కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇంక ఇమీడియట్గా ఫాలోవర్లు కొడతారు. నేను అమ్మాయిలు తప్పడుతున్నా, అబ్బాయిలను తప్పడుతున్నా ఏంటి, ఇక ఇంట్లో వాళ్ళు, కుటుంబం, కెరీరు ఏం ఉండవు. ఇక ఫాలోవర్లు కొట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరిగిపోతారు. దాంతో వాళ్ళు ఏదో పెద్ద తోపుల్లా ఫీల్ అయిపోయి సమాజాన్ని ఏదో ఉద్ధరించేస్తున్నాం అన్నట్లుగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి. తీరా కట్ చేస్తే ఇప్పుడు ఏదో ఎంతో ఫాలోవర్స్ ఉన్నారంట, 1 మిలియన్ ఫాలోవర్స్ ఎంతోమంది ఉన్నారట. దానికి ఈ సబ్స్క్రిప్షన్లు పెడితే ఒక 10% వచ్చినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, 1,00,000 మంది కన్వర్ట్ అయ్యారనుకోండి. సరే 1,00,000 మంది కాదు, 1000 మంది కన్వర్ట్ అయ్యారు అనుకుందాం. 1000 మంది కన్వర్ట్ అయ్యారంటే మనిషికి 400 కదా. అది ఈ రకంగా ఇక వీళ్ళ యొక్క ధోరణి ఎట్లా ఉందో చూడండి. ఎక్కడికక్కడ దోచుకోవడం అనేది, అవకాశం ఉన్న చోటల్లా తినేయటం. అయితే ఇక్కడ తప్పు ఎవరిది? సమాజం ఈ రకంగా తయారవుతుందన్నప్పుడు ఒకటి, ఏ వ్యక్తులైనా సరే, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, ఆ ఆర్టిస్ట్ అంటే ఏంటి? కళారంగానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కళ ఏంటి? ఇదే, నా సొగసు చూపిస్తా, రేట్ ఇదే అని చెప్పేసి అంటాం కళ. అసలు మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత గౌరవప్రదంగా ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఆ ఇండస్ట్రీకి దెబ్బ పడదా? ఆ ఇండస్ట్రీ పైన నెగిటివ్ ఇమేజ్ రాదా? ఆలోచించండి. సో ఇది ఒక తంతు. ఇక మనం సమాజం గురించి మాట్లాడుకోవాలి. మన బిడ్డలు ఏం చేస్తున్నారని ఒక కంట కనిపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎంత కంట కనిపెట్టుకున్నా ఇట్లాంటి వాటి వల్ల కొంత డైవర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ యొక్క కెరీరు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, నా ఫీల్డ్ ఇదే అని చెప్పేసి వాళ్ళు ఏదని చెప్తారు. అయినా మహిళల గురించి మనం గట్టిగా ఏది మాట్లాడటానికి కూడా లేదు. మనకున్న పరిస్థితులు అట్లాంటివి. ఎందుకంటే మా రైట్స్ అంటారు, ఇంకేమైనా గట్టిగా మాట్లాడి తిట్టి. వాళ్ళు శివాజీని చూసాం కదా, శివాజీ చెప్పిన మాటకే పెద్ద వివాదం తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఏదైనా సమాజం హితం కోరి మంచి కోసం చెప్పినా దాన్ని కూడా మళ్ళీ ఏదేదో ఇచ్చేసేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, మా రైట్స్ తొక్కేస్తున్నారు అని చెప్పే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నేను కొంచెం ఆచితూచి జాగ్రత్తగానే మాట్లాడుతున్నా. సో అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం అండి.
ప్రభుత్వం ఏం చేయాలంటే కొంచెం వీటిపైన ఫోకస్ చేయాలి. బెట్టింగ్ యాప్లు ఎంత ప్రమాదకరమో అంతకంటే ప్రమాదకరం ఇవి. సో ఈ యాప్లు అనేది కనుక ఎవరైనా సరే ముందు ఆ యాప్ని బ్లాక్ చేసేయండి. అలాగే ఎవరెవరైతే దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ ముందు అదుపులో తీసుకోండి. అసలు ఏం చేయాలనుకున్నారు ఏంటి అని చెప్పేసి ముందు కౌన్సిలింగ్ ఇవ్వండి. అదుపులోకి తీసుకొని చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి, నాకు తెలిసి మోస్ట్లీ సరే దానికి ఏజ్ ఫ్యాక్టర్లు ఏముంటాయిలే కానీ రకరకాలుగా ఉంటారు ఉన్న వాళ్ళందరిని కూడా. సో ఇక్కడ అసలు దాని ఉద్దేశం ఏంటి? ఆ ₹349 ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏం చూపిస్తారు? అక్కడికి వస్తే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదో చెప్పి ఇంకొక ₹1000 కట్టండి, లేకపోతే ఇంకో 10,000 కట్టండి. అక్కడికి వస్తే ఇంకోటి ఉంటుంది. ఇదేదో పెట్టిలో పెట్టేటట్టుగా ఆ రకంగా ఒక సబ్స్క్రిప్షన్ నుంచి ఇంకో దానికి ఇదంతా దేనికి? కేవలం డబ్బు. వాళ్ళకున్న టాలెంట్ ఏంటి? ఇదే. మనకి చదువు ఇంకోటి ఇంకేం లేవా? వేరే టాలెంట్లు? మహిళలు అంటే వాళ్ళు ఎంతో నైపుణ్యవంతులు, అనేక రకాల రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. సో ఆయా రంగాల్లో అనేక రకాలైన అవకాశాలు ఉంటాయి. కానీ అందాలను చూపిస్తాము రండి అని చెప్పేసి అంటే ఇది ఒక కళ, దాన్ని కళగా అభివర్ణించాలా? ఏం చెప్పాలి? కాబట్టి ఇది చాలా చాలా ప్రమాదకరం సమాజానికి. తోటి మహిళలే సిగ్గుపడతా ఉన్నారు, ఏంటి ఈ రకంగా చేయటం ఏంటి అని చెప్పేసి. సో మనకి గతంలో కూడా కొంతమంది ఉన్నారు హేమహేమీలు, ఒకప్పుడు ఇట్లా చేసి అట్లా చేసి ఏదేదో చేసి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్ద కళంకం తీసుకొచ్చి వాళ్ళు తలెత్తుకునే స్థితిలోకి వెళ్ళిపోయి మరి ఆ రకమైన పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా మరి అసలు ఏం జరుగుతుంది, ఎవరిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి నేను ముందు యువతకి చెప్పేది ఏంటి అంటే ప్రధానంగా కుర్రోళ్ళకి, మీకు మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ, నీ కెరీర్ తప్ప ఇంకేది ముఖ్యం కాదు. ఏది అంత అట్రాక్టివ్గా ఉన్నా సరే మీ ఫ్యామిలీనే మెయిన్. ప్రతి క్షణం మీ ఫ్యామిలీని బ్రెయిన్లో పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీ కెరీర్ ఏంటా, మీ ఫోకస్ ఏంటా అది మాత్రం డైవర్ట్ అవ్వకుండా చూసుకోండి. సరదాగా కాసేపు అంటారా ఫ్రెండ్స్తో తిరగండి, సినిమాకి వెళ్ళండి, అంతవరకు బాగుంటుంది. కానీ మిగతా వాటి జోలికి వెళ్ళి బంగారంలోని మీ కెరీర్ని స్పాయిల్ చేసుకొని మీ ఫ్యూచర్ అంతా డార్క్లోకి నెట్టేసి ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ వల్ల మీ తల్లిదండ్రులు బాధపడతారు. మీ తల్లిదండ్రుల ఆయుష్ను తగ్గించిన వాళ్ళు మీరే అవుతారు. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ ఆయుష్ తగ్గడానికి కూడా మీ ప్రవర్తన వల్లనే. ఈ ₹400 ₹300 వాటి గురించి కాదు, దానివల్ల ఎంత ప్రమాదం అవుతుంది అనేది ముఖ్యంగా గుర్తుంచుకోండి. సో ఒక డ్రగ్గు, ఒక స్మోకింగో, ఒక డ్రింకింగో, లేకపోతే ఒక గంజాయో, వీటన్నిటికంటే కూడా డేంజర్ ఇట్లాంటివి. సో ఈ అట్రాక్షన్ అనే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అసలు జనరల్గానే కాలేజీలకు రాగానే కుర్రాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారంటే నేను హీరోని, నేను పెద్ద తోపుని, నాకు అన్నీ తెలుసు, మా ఇంట్లో వాళ్ళకంటే కూడా నేను బాగా మేధావిని, మా అమ్మకి మా నాన్నకి ఏం తెలుసు, పిచ్చిమాలోకాలు అనుకుంటారు. తప్పది. ఒకప్పుడు మీ నాన్నగారు కూడా అదే కాలేజీలో ఏదో ఒక కాలేజీలో స్టూడెంట్ అయ్యే ఉంటాడు, ఆయనకి ఎంతకంటే తెలివితేటలు ఉండే ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో కుటుంబానికి ఉన్న పరిస్థితుల రీత్యా ఆయన అన్నీ తగ్గించుకొని అలా ఉంటున్నాడు. అది ఒకటి గుర్తు చేసుకోండి. సో మీ తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అని అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకోళ్ళు ఉంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశయాలు కొన్ని ఉంటాయి. సరే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా కాకపోయినా కనీసం మీ ఆశయాలకి, మీ టార్గెట్లకు తగినట్లుగా మీరు మీ కెరీర్ని మలుచుకుంటే అంతకంటే గొప్ప విశేషం ఏముండదు. కానీ మీరు మాత్రం సైడ్ ట్రాక్ పడ్డారనుకోండి, ఇంకా అది ఆటోమేటిక్గా మీ తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ప్రతి క్షణం ఆలోచించవలసింది ఏంటి అంటే మీ కెరీర్ గురించి మీ తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నారు? మీకోసమే. మీరు బాగున్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు బాగుంటారు, మీ జీవితాంతం కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు మీరు. తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ జనరేషన్, మీ పుట్టబోయే పిల్లలకి మీరు బంగారు భవిష్యత్తునిస్తారు. ఇప్పుడు మీ కెరీర్ మీరు స్పాయిల్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ నెక్స్ట్ జనరేషన్, ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ పిల్లలకి ఏమిస్తారు? మీరు మీ పిల్లలకి ఏమైనా చెప్పగలుగుతారా? మీకు అంత నాలెడ్జ్ ఉంటుందా? మనం ఇప్పుడు ఈ సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ గాలి తిరిగామనుకోండి కుర్రోడుగా ఉన్నప్పుడు, సరే ఏదో ఒక స్టేజ్లో తప్పక ఏదో ఒక తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు బంధువులు ఎవరో చూసి పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తేనే మారతారని. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాం? పిల్లలు పుట్టినాక వాళ్ళకి మళ్ళీ కెరీర్, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగా చదవాలని కోరుకుంటాం. కానీ మనం ఇక్కడ చదవలేదే,
మన తల్లిదండ్రులు చెప్పినట్టు మనం వినలేదే, మరి మనం చెప్పినట్టు మన పిల్లలు ఎలా వింటారు ఇక్కడ? సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగితే అంత డైల్యూట్ అయిపోతున్నారు. కాబట్టి కుర్రోళ్ళు ముందుగా మీరు కాలేజ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళగానే హీరోలా ఫీల్ అయిపోతారు కదా, అక్కడ ఆ హీరోయిజం ఉండదు, ఏముండదు, అంతా నార్మలే, తర్వాత తెలిసి అవన్నీ. కాబట్టి అక్కడ వీలైనంత వరకు ఈ లవ్వులు, ఎఫ్ఐఆర్లు వాటికి దూరంగా ఉండండి. ఇది అన్నిటికంటే డేంజర్ అనమాట. సో అప్పుడు కనుక మీరు కాలేజీలో కంట్రోల్డ్గా ఉండే అమ్మాయిలకు దూరంగా ఉన్నారంటే ఈ లవ్వులు, ఎఫ్ఐఆర్లకి మీ కెరీర్ సక్సెస్ రాసి పెట్టుకోండి. సో అప్పుడు కనుక మీరు అట్రాక్ట్ కాలేదు అంటే ఇప్పుడు ఈ ప్యాకేజీలు అనే వాటికి అసలు అటు వైపు కూడా చూడరు. మీ కెరీరే మీకు ముఖ్యం. సో మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ, మీరు. సో మీరేమనుకుంటున్నారు అనే దానిపైన ఈ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.